వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే అండి. నమస్తే అండి. న్యూట్రిషన్ వీక్ సెప్టెంబర్ 1 నుండి 7 వరకు. రైట్. నార్మల్గా ఒక ఫ్యామిలీలో హెల్దీ ఫ్యామిలీగా ఉండాలి అంటే మినిమం పోషకాహారాలు కంపల్సరీ కదా. సో మిడిల్ క్లాస్ నుండి బిలో మిడిల్ క్లాస్ నుండి మిడిల్ క్లాస్ వరకు, లేకపోతే రోజువారీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఈజీగా మేనేజ్ చేసుకొని బట్ పోషక విలువలు అందేలాంటి ఫుడ్ ఏదైనా ఉందా? యా, డెఫినెట్లీ అండి. అసలు మనం ఈ న్యూట్రిషన్ వీక్ కండక్ట్ చేసుకునేదే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అసలు న్యూట్రిషనల్ ఫుడ్ గ్రూప్స్ ఏంటి, ఫుడ్ గ్రూప్స్లో ఉన్నవన్నీ మనం తీసుకుంటున్నామా లేదా అన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం పర్టికులర్ వీక్స్ అని కండక్ట్ చేస్తారు. ఇప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ వీక్ అంటే ఆ వీక్లో క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అలాగా న్యూట్రిషనల్ వీక్లో కూడా మనం రకరకాల, అంటే మనం రోజు తినే ఆహారం ఎలా ఉండాలి, ఎలాంటి పోషక విలువలు ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్న అవేర్నెస్ని పబ్లిక్కి తీసుకురావడానికి న్యూట్రిషన్ వీక్ అనేది స్టార్ట్ చేస్తాం. దీనిలో భాగంగా నేను ఒక 7 టిప్స్ చెప్తాను మీకు ఇవాళ. సో దట్ వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు పాటిస్తే వాళ్ళు హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్, ఫ్యామిలీలో అందరూ కూడా హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. హెల్దీ ఫ్యామిలీ అంటే వెల్దీ ఫ్యామిలీయే కదా. ఎగ్జాక్ట్లీ. ఎవరికి ఎలాంటి జబ్బులు పడలేదంటే మనం సంపాదించింది కొంచెం సేవ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. రైట్, అవును. సో ఇందులో ఫస్ట్ మనం తీసుకునే టిప్ ఏంటి అంటే, మీరు రోజువారీ తీసుకునే గ్రెయిన్స్లో 50% హోల్ గ్రెయిన్స్ ఉండేలా చూసుకోండి. గ్రెయిన్స్ అంటే ఏంటి? అన్నం తింటాము మనము లంచ్లో, డిన్నర్లో రోటీస్ తింటారు కొంతమంది, తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ ఇలాంటివి తింటారు. సో ఇందులో 50% మనము హోల్ గ్రెయిన్స్తో చేసుకునేలా ఉంటే బాగుంటుంది. అంటే రైస్, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్, ఒక పూట రోటీలో వీట్ బదులు జోవార్, ఒక పూట ఇడ్లీ, దోశ, రెగ్యులర్ దోశ బదులు రాగి దోశ. ఇట్లా మనం తీసుకునే రోజువారి గ్రెయిన్స్లో 50% గ్రెయిన్స్ మనము హోల్ గ్రెయిన్స్కి ఇస్తే మనకి రోజులో కావాల్సిన బి కాంప్లెక్స్ వైటమిన్స్, కావాల్సిన ఫైబరు, ఇవన్నీ కూడా మనకి గ్రెయిన్స్ నుంచి లభిస్తాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి, రోజు ప్రతి ఒక్కళ్ళు 2 ఫ్రూట్స్ తింటున్నారా లేదా అన్నది ఖచ్చితంగా గమనించుకోవాలి. 2 డిఫరెంట్ ఫ్రూట్స్, 2 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో స్నాక్లా తినచ్చు, లంచ్కి డిన్నర్కి మధ్యలో స్నాక్ లాగా ఫ్రూట్ తినచ్చు. పిల్లలకి బాక్స్ ఇస్తున్నట్లయితే బాక్స్లో ఒక స్నాక్ బ్రేక్ ఉంటుంది కదా, అందులో ఫ్రూట్ ఖచ్చితంగా యాడ్ చేయండి. వాళ్ళకి మ్యాండేటరీగా అలవాటు చేసేయండి, స్నాక్ బాక్సెస్ ఫర్ ఫ్రూట్ అని. సో ఇలా చేస్తే మనకి కావాల్సిన వైటమిన్ సి, సో మనకి వైటమిన్ సి, ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి వైటమిన్ సి కావాలి, మన స్కిన్ హెల్త్కి వైటమిన్ సి కావాలి, జాయింట్ హెల్త్కి వైటమిన్ సి కావాలి, ఐరన్ అబ్జార్ప్షన్కి వైటమిన్ సి కావాలి. మరి రోజు ఇన్నిటికి వైటమిన్ సి అవసరం ఉన్నప్పుడు రోజుకి 2 ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అవి ఎలా తీసుకుంటున్నాం అన్నది ప్లాన్ చేసుకోవాలి. సో మీరు షాపింగ్ కార్ట్కి ఖచ్చితంగా ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి ఇంటూ 2 ఫ్రూట్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. కొంతమంది వారానికి ఒకటి తింటున్నారో లేదో కూడా గ్యారంటీ లేదు. అవును. సో ఫ్రూట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 డిఫరెంట్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి. 2 డిఫరెంట్ ఫ్రూట్స్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, రోజు మొత్తంలో ఒక 5 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. సో 5 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అని ఎందుకు అంటున్నామంటే, 5 డిఫరెంట్ వెరైటీస్ ఇన్ 5 డిఫరెంట్ కలర్స్. దిస్ వే వీఆర్ యాడింగ్ రెయిన్బో టు అవర్ డైట్ కదా. 2 ఫ్రూట్స్ డిఫరెంట్ కలర్స్, 5 వెజిటేబుల్స్ డిఫరెంట్ కలర్స్. సో మొత్తం మనకి 7 కలర్స్ రెయిన్బో డైట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే, మనకి డిఫరెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల రకరకాల ఫైబర్ కంటెంట్ యాడ్ అవుతుంది. వెజిటేబుల్స్లో వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అందినప్పుడు చిన్న చిన్న బయోకెమికల్ రియాక్షన్స్లో ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి కోఫాక్టర్స్గా హెల్ప్ చేస్తాయి. మెగ్నీషియం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కోఫాక్టర్ ఫర్ ఆల్మోస్ట్ 400 బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ, మెటబాలిక్ రియాక్షన్స్. సో అలాగ ఒక్క మినరల్కే అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు, ఇప్పుడు B12 తీసుకుంటే అది చాలా మెటబాలిక్ రియాక్షన్స్లో కోఫాక్టర్గా పనిచేస్తుంది. ఐరన్ కూడా అలాగే. సో ఇలాగ మనకి ప్రతి మినరల్, వైటమిన్కి కొద్దిపాటి అమౌంట్స్లోనే చాలా ప్రొఫౌండ్ యాక్షన్ చూపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా 5 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. దీనివల్ల మనకి డిఫరెంట్ కెరటినాయిడ్స్ కూడా అందుతాయి. ఇప్పుడు రెడ్ కలర్ వెజిటేబుల్ తీసుకుంటే లైకోపిన్ అందుతుంది,
ఆరెంజ్ కలర్ వెజిటేబుల్స్ తీసుకుంటే బీటా కెరోటిన్ అందుతుంది. అలాగా ఎల్లో కలర్ వెజిటేబుల్స్ ల్యూటిన్ అండ్ జియాజాంతిన్ అందుతుంది. గ్రీన్ కలర్ వెజిటేబుల్స్లో క్లోరోఫిల్ ఉంటుంది. బ్లూ పర్పుల్ వెజిటేబుల్స్లో యాంథోసైనిన్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి వెజిటేబుల్ ప్రతి కలర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక రెయిన్బో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకు కావాల్సిన పోషక విలువలన్నీ అందుతాయి. సో ద థర్డ్ వన్ ఈస్ ఇంక్లూడ్ 5 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్. పప్పులో యాడ్ చేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, సాలాడ్ ఒక సాలాడ్ బౌల్ పెట్టుకోవచ్చు, రోటీలో కానీ పిల్లలకి ఇడ్లీలో కానీ గ్రేట్ చేసి వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు. ఇలా తినని పిల్లలకి కూడా వెజిటేబుల్స్ ఖచ్చితంగా అందేలా చూసుకోవాలి. సో దట్ ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటారు. దిస్ ఈజ్ మై థర్డ్ టిప్ రిగార్డింగ్ ద హెల్తీ ఈటింగ్. అండ్ నెక్స్ట్ దానికి వచ్చేసి మనకి ఖచ్చితంగా రోజు ఒక 30 grams నట్స్ అండ్ సీడ్స్. అడల్ట్స్కి అయితే 30 grams, పిల్లలకి ఇంకొంచెం తక్కువైనా పర్వాలేదు. కానీ రోజులో మటుకు పిల్లలు నట్స్ అండ్ సీడ్స్ తింటున్నారా లేదా, దాంతోపాటు పెద్దవాళ్ళు కూడా నట్స్ అండ్ సీడ్స్ తినాలి. సో ఇవన్నీ వచ్చి మనకి ఆల్మండ్స్, వాల్నట్స్, బ్రెజిల్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇట్లా రకరకాల నట్స్ అండ్ సీడ్స్ మార్కెట్లో ఉంటాయి కదా. సో మీ గ్రాసరీ లిస్ట్కి నట్స్ అండ్ సీడ్స్ని కూడా యాడ్ చేయాలి. ఫ్రూట్ తిన్నప్పుడల్లా నట్ తినండి. సో దట్ మీకు తొందరగా కడుపు నిండుతుంది. ఒక్క ఫ్రూట్ తింటే ఒక్కోసారి కడుపు నిండినట్టు అనిపించదు. సో దానికి నట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కడుపు తొందరగా నిండుతుంది. దాంతోపాటు షుగర్స్ కూడా తొందరగా పెరగవు. సో ఫ్రూట్ని ఎప్పుడు నట్ కాంబినేషన్లో తినండి, నట్స్ అండ్ సీడ్స్ లాగా. సో వీటిలో మనకి బి కాంప్లెక్స్, మనకి పంకిన్ సీడ్స్లో మెగ్నీషియం ఎక్కువ, బ్రెజిల్ నట్స్లో సెలీనియం ఎక్కువ, సో ఆల్మండ్స్లో వైటమిన్ ఈ ఎక్కువ. ఇలా నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా పోషకాలు శరీరానికి అందుతాయి అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ 5th టిప్ ఏంటి అంటే మనకి రోజు ఖచ్చితంగా వాట్ యూ షుడ్ ఇంక్లూడ్ ఈజ్ అట్లీస్ట్ 2 cups ఆఫ్ కర్డ్ ఉండాలి డైలీ డైట్లో. కర్డ్ అంటే మనకి ప్రోబయోటిక్ కంటెంట్, గుడ్ ప్రోటీన్ సోర్స్ కూడా మనకి కర్డ్. సో ఒక 2 cups ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమి రాకుండా డైజెషన్ ఈజీగా ఉండి మనం తీసుకున్న వైటమిన్స్ అన్ని అబ్జార్ప్షన్ ఈజీగా ఉండడానికి కర్డ్ హెల్ప్ చేస్తుంది. సో ఒక 2 cups కర్డ్ ఉండాలి. వీటన్నిటితో పాటు మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నిద్ర. ఇవన్నీ తిన్నా సరే మీరు సరిగ్గా నిద్రపోకపోతే మీ మెటబాలిజం స్లో అవుతుంది. ఇవన్నీ ఉపయోగపడవు. కాబట్టి ఖచ్చితంగా 6 to 8 hours స్లీప్ ఉండాలి. 11 PM నుంచి 3 AM నిద్ర చాలా క్రూషియల్. ఈ టైంలోనే మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, బాడీ డీటాక్స్ అవుతూ ఉంటుంది, రిపేర్ జరుగుతూ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ రిజువినేట్ అవుతూ ఉంటుంది. సో 11 to 4 sleep is very important. And the last one is physical activity. But this is a very important thing as well. రోజు ఖచ్చితంగా 1 గంట ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూడాలి. 1 గంట మొత్తం ఆల్ ఎట్ వన్స్ 1 hour ఉండక్కర్లేదు. చిన్న చిన్న ఇంటర్వెల్స్లో బ్రేక్ఫాస్ట్ అయ్యాకో 15 minutes, లంచ్ అయ్యాకో 15 minutes, డిన్నర్ అయ్యాకో 20 minutes, అలా డివైడెడ్ ఇంటర్వెల్స్లో అయినా ఓకే. కానీ ఖచ్చితంగా 1 గంట ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో ఇలా డివైడెడ్ ఇంటర్వెల్స్లో చేస్తే ఇంకా మంచిది దాన్ గోయింగ్ విత్ 1 hour ఎట్ ఎ టైమ్. సో దట్ ఇలా అప్పుడు మన బాడీ ఈజ్ ఇన్ ఆల్వేస్ మోషన్ కదా. అవునవును, యాక్టివ్గా ఉంటాం, మెటబాలిజం కూడా పెరుగుతుంది. బట్ లంచ్ తర్వాత అట్లా అంటే 15 minutes కుదరదు. ఉన్న చోటే స్ట్రెచెస్ కైండ్ లేదా వాక్ అలా చేసుకోవచ్చు. లేదా లంచ్ అయ్యాక మీ రూమ్ లోనే కాసేపు వాక్ చేసి కూర్చోవచ్చు. లేదా మీకు వజ్రాసనంలో కూర్చున్నా కూడా సరిపోతుంది. లేదు వాకింగ్ చేయాలి. యూ హ్యావ్ టు మూవ్ యువర్ బాడీ. సిటప్స్ చేయొచ్చు, లేకపోతే హ్యాండ్ రొటేషన్స్ చేయొచ్చు, హీల్ రేజెస్ చేయొచ్చు. సో కీప్ మూవింగ్, లెగ్స్ అటు ఇటు ఆడించచ్చు, ఏదో ఒక రకంగా బాడీ మూవ్మెంట్ ఉంది. రైట్. 7 days కి 7 మెయిన్ రిక్వైర్డ్ టిప్స్ చెప్పారు. కొన్ని ఈజీ పాటించడం పెద్ద కష్టం కూడా కాదు. ఫిజికల్ యాక్టివిటీ మేబీ కొంచెం స్టార్ట్ చేయడం కష్టమేమో, కానీ బట్ మెల్లిమెల్లిగా అది కూడా అలవాటు అయిపోవచ్చు. వన్స్ ఫిజికల్ యాక్టివిటీకి ఎడిక్ట్ అయితే అసలు అది ఆపలేరు, స్టార్ట్ చేయడమే కష్టం. సో 7 days కి 7 వాల్యుబుల్ టిప్స్ ఇచ్చారు. ఐ హోప్ వ్యూవర్స్ అందరూ పాటించాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.